లోకేష్ గారైతే 'అల్లు అర్జున్ 23' మూవీ మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో, మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా లోకేష్ కనగరాజు గారితో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో లోకేష్ గారు చాలా వాటికి ఒక క్లారిటీ ఇచ్చారు. సో, ఈ మూవీని లోకేష్ గారు అల్లు అర్జున్ గారితో గత 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారంట. ఒక మంచి స్టోరీతో సినిమా తీద్దామని చెప్పేసి. అలానే ఎల్‌సీయూ గురించి కూడా అడిగారు. ఎందుకంటే 'కూలీ' అయిపోగానే వెంటనే 'ఖైదీ 2' అన్నారు కదా! మరి ఇప్పుడు ఎందుకు ఈ సినిమా తీస్తున్నారు? మేబీ మీకేమైనా బడ్జెట్ ఇష్యూ వచ్చిందా అని. తను అది కూడా చెప్పారు. బడ్జెట్ ఇష్యూ ఏం లేదు. నేను 'ఖైదీ 2'కి కొన్ని డేట్స్ అలాట్ చేశాను. అవి కార్తీ గారు వేరే డైరెక్టర్‌కి ఇచ్చేశారు. సో, అందుకనే ఆ టైంలో నేను అల్లు అర్జున్ గారితో మూవీ తీస్తున్నాను అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో, చాలామంది సోషల్ మీడియాలో నేను మనీ ఎక్కువ డిమాండ్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. అదేం లేదు. నేను 'ఖైదీ 2' తీస్తాను. అల్లు అర్జున్ గారి మూవీతో కంప్లీట్ అయిన వెంటనే నేను 'ఖైదీ 2' కంప్లీట్ చేస్తాను. అండ్ అలానే ఎల్‌సీయూకి కూడా ఒక ఎండింగ్ ఇస్తాను. ఎండింగ్ ఇవ్వకుండా అయితే నేను ఎల్‌సీయూని ఆపేయనని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. కానీ ఇక్కడ థింగ్ ఏందంటే ఈయన ఎన్నో సినిమాల నుండి ఇదే చెప్తున్నాడు. 'మాస్టర్' సినిమా అయిపోగానే 'ఖైదీ 2' తీస్తా అన్నారు. అలానే 'లియో' సినిమా తీసినప్పుడు కూడా 'లియో' సినిమా అయిపోగానే 'ఖైదీ 2' తీస్తా అన్నారు. మొన్న రీసెంట్‌గా 'కూలీ' అయిపోయిన వెంటనే కూడా 'కూలీ' అయిపోగానే నేను 'ఖైదీ 2' తీస్తా అన్నారు. ఇప్పుడేమో అల్లు అర్జున్ గారి మూవీ వచ్చింది. సో, లోకేష్ గారికి అయితే ఒక క్లారిటీ లేదు. సో, తను ఏం చేస్తున్నారో తెలీదు. అండ్ అలానే ఎల్‌సీయూలో నుండి 'బెంజ్' అని చెప్పేసి ఒక సినిమా వస్తుంది. మేబీ ఆ సినిమాతో మనకు ఒక క్లారిటీ రావచ్చు. అప్పటిదాకా మనకైతే ఏ క్లారిటీ ఉండదు. యాజ్ ఆఫ్ నౌ లోకేష్ గారి కాన్సంట్రేషన్ మొత్తం అల్లు అర్జున్ గారి మూవీ మీద ఉంది. ఇది ఏ టైప్ ఆఫ్ మూవీయో లోకేష్ గారు అయితే ఏం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. త్వరలో ప్రొడక్షన్ హౌస్ నుండి ఇది ఏ టైప్ ఆఫ్ మూవీ అనేది కన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బై వన్ బ్రోస్.